అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్యమైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఒక కథనైతే తెలుసుకుందాము. ఆ కథని విన్న సమస్త కష్టాలు తొలగిపోతాయంట. అయితే ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు కనుక్కోవడానికి శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో ధర్మరాజు కృష్ణునితో అరణ్యవాసంలో తాము పడుతున్న కష్టాలను పోగొట్టే వ్రతమేదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే భయంకరమైన కష్టాలు, కటిక దారిద్ర్యం తొలగిపోతుందని చెప్పి ఆ వ్రత విధానాన్ని సవివరంగా చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఆ కథనైతే తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో వేదాంగ శాస్త్రాలలో పండితుడు అయిన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరికి ఏకైక కుమార్తె. ఆమె పేరు సుగుణవతి. ఆమెకు దైవ భక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి తల్లి దీక్షాదేవి మరణించింది. సుమంతుడు మళ్ళీ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య పరమ గయ్యాలి. సుమంతుడు తన కుమార్తెని కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకొని ఈ విషయం రెండవ భార్యకు చెప్పాడు. ఆమె అల్లుడిని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపించాడు. సుగుణవతి తన భర్త కౌండిన్యతో కలిసి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. సుగుణవతి వారి దగ్గరికి వెళ్ళి ఆ వ్రతం గురించి వారికి అడిగింది. వాళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి రోజున ఆచరించాలని చెప్పారు. వ్రత విధానాన్ని కూడా వివరించారు. వ్రతం ఆచరించే స్త్రీ నది స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి ఆ వేదికకి దక్షిణ భాగంలో ఉదకంతో కలశాన్ని పెట్టి వేదికకి మరో భాగంలోకి యమునాదేవిని, మధ్య భాగంలో దర్భలతో తయారు చేసుకున్న సర్పకృతిని ప్రతిష్ఠించి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఆహ్వానం చేసి షోడశోపచారాలతో పూజించి ఆచరించాలి. పూజకు కావలసిన ద్రవ్యాలు 14 రకాలు ఉండేలా చూసుకోవాలి. 14 ముడులు కుంకుమతో తడిపిన కొత్త తోరణాన్ని ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గర పెట్టి పూజించి 7.5 కిలోల గోధుమ పిండితో 28 అరిసెలు చేసి అనంత పద్మనాభ స్వామికి నివేదించి వాటితో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానం ఇచ్చి మిగిలిన అరిసెలు భక్తిగా భుజించాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన చెయ్యాలని ఆ స్త్రీలు సుగుణవతితో చెప్పారు. సుగుణవతి వెంటనే అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తించింది. వ్రత మహిమ వలన వచ్చిన ఐశ్వర్యంతో కౌండిన్యుడికి
గర్వం బాగా పెరిగింది. 1 సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకొని తోరణం కట్టుకొని భర్త దగ్గరికి రాగా కౌండిన్య మహర్షి తన భార్య సుగుణవతిని ఆమె ధరించిన తోరణాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది చేతికి కట్టుకున్నావు అంటూ ఆ తోరణాన్ని తెంపి నిప్పులలో పడేశాడు. అహంకారంతో కౌండిన్యుడు చేసిన పనికి ఆ క్షణం నుండి వారికి కష్టకాలం మొదలైంది. ఆగర్భ దరిద్రులు అయిపోయారు. కౌండిన్యుడిలో పశ్చాత్తాపం మొదలయ్యింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామిని దర్శించాలన్న కోరికతో స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. అనంత పద్మనాభ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరిన కౌండిన్యుడు మార్గ మధ్యలో పళ్ళతో నిండుగా ఉన్న మామిడి చెట్టుపై ఎటువంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆంబోతుని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలోకి దిగకుండా గట్టునే నిలబడి ఉన్న జల పక్షులను, మరొక ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒక గాడిదను, ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ వాటిని, మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు. అవి అన్నీ తమకు తెలియదు అని బదులిచ్చాయి. కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామిని అన్వేషిస్తూ అన్ని చోట్ల గాలించి ఒక ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు శ్రీ అనంత పద్మనాభ స్వామికి కౌండిన్యుడిపై జాలి కలిగింది. వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరకు వచ్చి సేద తీర్చి తన నిజ రూపంతో దర్శనమిచ్చాడు. కౌండిన్య మహర్షి అనంత పద్మనాభ స్వామిని అనేక విధాల స్తుతించాడు. తన దారిద్ర్యం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుతాడు. అలాగే అని స్వామి అనుగ్రహించాడు. కౌండిన్యుడు తాను మార్గ మధ్యలో చూసిన వింతల గురించి అనంత పద్మనాభ స్వామిని అడిగాడు. దానికి అనంత పద్మనాభ స్వామి ఈ విధంగా బదులిచ్చాడు. ఓ విప్రోత్తమా, తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు దానం చేయని వాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను మహాధనవంతుడిగా పుట్టిన అన్నార్తులకు అన్నదానం చేయని వాడు అలా ఒంటరి ఆంబోతుగాను తాను మహారాజుని అనే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడే నీటి ముందు నిలబడిన పక్షులగా నిష్కారణంగా ఇతరులను దూషించేవాడు గాడిదగా, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులాగా జన్మిస్తారు. నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించే విధంగా చేశాను. నువ్వు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని 14 సంవత్సరాలు చేసినట్లయితే నీకు నక్షత్ర లోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు మాయమయ్యాడు. కౌండిన్య మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగినది అంతా తన భార్య సుగుణవతికి చెప్పాడు. ఆనాటి నుంచి కౌండిన్యుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరించి భార్యతో కలిసి నక్షత్ర లోకం చేరుకున్నాడని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలిపాడు. ఈ వ్రత కథ విన్న సమస్త కష్టాలు తొలగిపోయి ఆగర్భ దరిద్రులు కూడా అష్టైశ్వర్యాలతో తులతూగి అంత్యమున మోక్షం పొందుతారు. జయ శ్రీమన్నారాయణ.